అయినా కూడా ఇవాళ రేపు పైసా పేకు తమాషా దేకు పైసామే పరమాత్మ పైసా కోసం ఏమన్నా చెయ్యాలని అంటున్నారయ్యా చాలా మంది. ఎందుకనంటే ఒక అక్క ఏకంగా దుబాయ్కించి ఏవైతే అక్రమంగా రవాణా చేయకూడదో గా ఏం చేసుకుంటా పోలీసు పెద్దసార్లకు కస్టమ్స్ ఆఫీసర్లకు అయితే దొరికింది రెడ్ హ్యాండెడ్గా. ఎందుకమ్మా నువ్వు గిట్లా చేసినావు, నువ్వు చూస్తేనేమో మంచిగా నీట్గా ఉన్నావు కదా, నువ్వు ఏందమ్మా కదా అంటే నన్ను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళు చెయ్యమంటేనే నేను చేసిన సార్ అని చెప్పి బండకేసి చూసుకుంటూ అబద్ధాలు చెప్పబట్టిందట. మరి ఎవరమ్మా నీ ఐడి కార్డులు తీసో మీ ఎవరు ఐడి కార్డ్స్ అని చెప్పి ఏది మీ నాయన పేరు ఏందని చూస్తే వాళ్ళ నాయన ఎవరో కాదు, పోలీసు పెద్దసార్లకే పెద్దసారు. మరి గంత పెద్ద పోలీస్ ఆఫీసర్ కడపన గీమ్ ఎట్లా పుట్టిందో ఎవ్వరికి తెలవక అసలు ఇది నిజమా అబద్ధమనే తెలుసుకునే పనులు ఉన్నారట పోలీసు పెద్దసార్లు. మరి ఆ కథ ఏందో చూద్దాం పండ్రి. ఇక బెంగళూరు ఎయిర్పోర్టుల గోల్డ్ స్మగ్లింగ్ చేసుకుంటా దొరికిపోయింది అయ్యా ఈ కన్నడ హీరోయిన్. ఇక ఈమె దొరికిన ముచ్చట్లల్లా బగ్గా విషయాలే సీక్రెట్ అన్ని బయటపడుతున్నాయి. ఈమెనైనా ఎవరో కాదు, కె రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసరు, కర్ణాటక రాష్ట్రంలో డీజీపీగా నిధులను నిర్వహిస్తున్నాడు ఇప్పటికే స్టిల్ కంటిన్యూగా. ఏందయ్యా నీ కూతురుకి ఇట్లా స్మగ్లింగ్ చేసింది ఇది పద్ధతేనా అని చెప్పి ఇక పేద మనిషిని అడిగితే ఏమంటున్నాడంటే, అయ్యో సార్ నాకు ఈ విషయం తెలియదు సార్, నమ్మతోడు నన్ను నమ్ముండ్రి, నా కూతురే గాని ఆమె గిట్లా ఎత్తదని నేను కూడా అనుకోలేదు అని నోరెలో పెట్టబట్టిండట. సార్ ఆమె 4 నెలల క్రితమే ఎవరినో పెళ్లి చేసుకుని ఆమె భర్తతోని దూరంగా ఉంటున్నారు సార్, మేము మా భార్య సపరేట్ గా ఉంటున్నాము. ఇంకా అంతేనే కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పేదాకా ఈమె నా బిడ్డ గిట్లా గోల్డ్ స్మగ్లింగ్ లలో ఉన్నదనంటే నేనే పరిశాన్ అవుతున్నా, నాకే ఏం అర్థమైతలేదు సార్, ఇది కలనా నిజమా అనిపిస్తున్నది, అసలు ఇటువంటి క్రిమినల్ రికార్డు మా ఫ్యామిలీ హిస్టరీలోనే లేదు సార్ అని నోరెలో పెట్టేసరికి ఒక్కసారిగా కంగు తిన్నారట అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో పెద్ద పెద్ద కస్టమ్స్ ఆఫీసర్స్. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి మీడియాతో చెప్పుకుంటూ వచ్చిండ్రు పోలీసు పెద్దసార్లు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప ముచ్చట ఏంటంటే ఇక హీరోయిన్ రన్యారావు తండ్రి కె రామచంద్రరావు మీద కూడా కొన్ని క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయ్యా. రామచంద్రరావు కెరీర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం వివాదాలతోనే ఉన్నది. మరి ఉన్నట్టుండి గింత బంగారం దొరికింది ఎవలమ్మా అని చెప్పి నువ్వు ఆరాధిస్తే మా నాయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఆయనను పట్టుకుని అడుగుతేనేమో మా బిడ్డ వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఆమెకు మాకు సంబంధం లేదు, మా కెరీర్లోనే ఇటువంటి చెత్త రికార్డు లేదని చెప్పి మీ నాయన అంటున్నాడు. అసలు మీ ఇద్దరిట్లా ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మొద్దనే డైలామాల కస్టమ్స్ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరూ తలమునకలై ఆలోచనలు చేయబట్టినరట. ఏదేమైనా కానీ పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని రకరకాల ఆలోచనలు చేసి బగ్గనే ప్రణాళిక ప్రకారం ఇటువంటి దొంగ బంగారాలను కానీ స్మగ్లింగ్ చేసేతోళ్ళను ఎసువంటి అయినా కూడా పట్టుకుందామని చెప్పి పోలీసు పెద్ద సార్లు 100 రెట్ల ఆలోచన చేస్తే వాళ్ళకంటే జుట్లకెంచెల్లి 1000 రెట్ల ఆలోచన చేసి వీళ్ళకు దొరకకుండా తప్పించుకొని ఎట్లాగొట్లా స్మగ్లింగ్ గుడ్స్ అయితే బయటికి పంపే వ్యవహారాలు చేస్తున్నారు ఇటువంటి స్మగ్లర్లు. ఏం మనసులో ఏమో గింత పని చేసుకొని నిమ్మత్తంగా ఉంటే అయిపోతుంది కదా, అడ్డగోలుగా గిట్లా దొరుకుడేందుకు బొక్కలల్లా ఓవుడేందుకు అని నోరెల్లో పెట్టబట్టిండ్రు ఈ స్మగ్లర్ల తెలివితేటలు చూసిన ప్రతి ఒక్కరు.